ఒరే అబ్బాయి అబ్బాయా, చిన్న చెప్తున్నానా? నీకు తెలుసు కదా నాకు నాకు మగపిల్లలు లేరు కదా. నేను ఉల్లాసన్నానా? నువ్వు ఉన్నావు, నాకు సొంత పిల్లలు అయితే లేరు. నీకు లేరు చిన్న, అందుకనే నీ కాడికి వచ్చినారా అబ్బాయి. చెప్తున్నానా? నాకు పిల్లలు లేరు కదా, మగపిల్లలు. అవును చిన్న. మరి నాకు తలకొరి ఎవరు పెడతారా అయ్యా? నేను చిన్న, నేను పెడతానా? పెడతావు కదా? నేను ఖచ్చితంగా పెడతా చిన్న. నాకు తలకొరి నువ్వే పెట్టాలరా అయ్యా. ఓకే చిన్న, తప్పనిసరిగా. తప్పకుండా. నువ్వు ఇచ్చిన మాట తప్పకూడదు. మాట తప్పను మడమ తిప్పను చిన్న. సరే అయ్యా, నేనే పెడతా నీకు తల. సరే అయ్యా, చాలా సంతోషంగా ఉంది అయ్యా. ఓకే చిన్న. ఇప్పుడు నా మీద ఉండే కేసులు ఉన్నాయి. చిన్నాన్న పోయేటప్పటికి నేను జైల్లో ఉండొచ్చు, లండన్ పారిపోవచ్చు, పిచ్చి ముదిరి మెంటల్ హాస్పిటల్లో గొలుసులతో కట్టేయచ్చు. ఎందుకు ఇప్పుడు చిన్నాన్నకు ఒక ఏటేచ్చే పోలేదా? ఏటేసి మనమే తలకొరువు పెట్టి ఆయన ఆశను, చివరి కోరికను మనం తీరిచ్చే ఎంతైనా నాకు బ్రహ్మాండంగా ఉంటుంది. చిన్నాయనకు నేను ఖచ్చితంగా తలకొరువు పెడతా. ఈ రోజుటికి చిన్నాయనకు భూమి మీద నూకలు చెల్లినాయి. బాబాయికి ఆత్మశాంతి కలగాల, బాబాయికి తలకొరువు పెట్టాలా అని నిర్ణయం తీసుకున్నా, అయిపోయింది పని.